Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్, ఇలా మనం ఒక హయత్నగర్లో మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రావడం జరిగిందండి. ఇదే అండి ఆ ప్రాపర్టీ చూస్తున్నారు కదా, మంచి ప్రాపర్టీ అండి, లేటెస్ట్ కన్స్ట్రక్షన్, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్ట్ చేసిన సారే అన్నమాట. నమస్కారం సార్. నమస్తే అండి సార్. మన ప్రాపర్టీ ఏ లొకేషన్లో ఉంది సార్? ఇది హయత్నారు సంగం మోటల్కి వెళ్ళి 1.5 వస్తుందండి. ఓకే సార్. ఇది కుంట్లూరు విలేజ్ కిందకి ఉంటుంది. ఓకే. కుంట్లూరు విలేజ్ వచ్చేసి 1/2 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళి. ఓకే సార్. మున్సిపాలిటీ దేని కింద వస్తుంది సార్? పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. ఓకే సార్. ఇది మన ప్రాపర్టీ ముందు ఏదైతే రోడ్డు ఉందో ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 25 ఫీట్స్ రోడ్ అండి. ఓకే, 25 ఫీట్ రోడ్ అండి. సార్ ఈ కాలనీ పేరేంటి సార్? ఇది వెంకటేశ్వర కాలనీ, రోడ్ నెంబర్ 5D. ఓకే, చూస్తున్నారు కదండి, వెంకటేశ్వర కాలనీ అయితే ఈ ప్రాపర్టీ ఉంది. మంచి లొకేషన్లో ఉందండి. ఏంటంటే చుట్టూ మంచి గ్రీనరీ ఉంది. ఆల్రెడీ ప్రాపర్టీస్ అన్ని కట్టుండి రెడీ టు ఆక్యుపై అన్నమాట. చాలామంది ఉంటున్నారు ఇక్కడ. ఒకసారి డీటెయిల్స్ మొత్తం కూడా ఇంకెళ్ళి తెలుసుకుందాము. సార్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్ ఇది? ఇది 100 యార్డ్స్లో మేము కన్స్ట్రక్షన్ 100 యార్డ్స్లో? 100 యార్డ్స్ అండి. సార్ ఇది చూస్తే ఇది 150 యార్డ్స్ లా ఉందండి అసలు. 100 యార్డ్స్లో ఇంత మంచి బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. సార్ ఇది గేట్ ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 8 ఫీట్స్ గేట్. 8 ఫీట్ గేట్ చూస్తున్నారండి, మంచి గేట్ అండి. మనకు ర్యాంప్ కూడా చూస్తున్నాం, మొత్తం గ్రానైట్తో అయితే ర్యాంప్ ఇవ్వడం జరిగింది. పక్కకి మనకి ఏంటంటే మనకు చిన్న ప్లాంట్స్ పెట్టుకోవడానికి, గార్డెన్ లాగా పెట్టుకోవడానికి చిన్న ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీని ఎలివేషన్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుందండి బ్యూటిఫుల్గా. సిటీలో, మెయిన్ సిటీలో ఎలా ఉంటాయో అలా అయితే ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ తెలుసుకుందాము. ఫస్ట్ ఎంటర్గానే మనకైతే పార్కింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఎల్ షేప్ పార్కింగ్ ఉంది. అంటే మనం ఇక్కడ కార్ పెట్టుకోవచ్చు, 2 కార్స్ పడితే ప్లస్ బైక్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ప్లస్ సార్ మనకు బోర్ ఫెసిలిటీ ఉంది కదా సార్? ఉన్నదండి. అది 1000 ఫీట్స్ వేసామండి. 1000 ఫీట్ వేసినారు? అవునండి. ఓకే. ఈ ఏరియాలో అయితే వాటర్ అయితే చాలా ఉంది కదా? చాలా ఉందండి. అయినా మీరు 1000 వేసిన? అవునండి. చూస్తున్నా 1000 ఫీట్ బోర్ అయితే ఉందండి. సార్ సంప్ ఎన్ని? 6000 లీటర్స్ అవైలబుల్ ఉంటుందండి. చూస్తున్నారండి, 6000 లీటర్స్ కెపాసిటీ గల సంప్ కూడా ఉందండి. పార్కింగ్ కూడా చుట్టూ చూస్తే మన కింద కంప్లీట్ గ్రానైటే తీసుకున్నారండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్, చాలా బాగుంది. ప్లస్ పైకి వెళ్ళడానికి ఇక్కడ ఒక స్టెప్స్ తీసుకున్నారు. ప్లస్ ఇది వాష్రూమ్ సార్? వాష్రూమ్ అండి. ఓకే, ఇక్కడ వాష్రూమ్, లేదంటే ఇక్కడ మనకి ఏంటంటే వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. వాష్ ఏరియా ఇట్లా కింద ఉన్న సింగిల్ బెడ్రూమ్ వాళ్ళకు వాష్ ఏరియా. ప్లస్ మనకి ఏంటంటే ఇక్కడ వాషింగ్ మిషన్ ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కింద ఏంటంటే రెంటర్ పర్పస్ సార్? రెంట్ పర్పస్. సింగిల్ బెడ్రూమ్. సార్ ఇది ఏం ఫేసింగ్ సార్? ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి మనకి. ఈస్ట్ ఫేసింగ్ చూస్తారు కదండి, ఈస్ట్ ఫేసింగ్ అండి మనకు ప్రాపర్టీ వచ్చేసి. కింద ఏంటంటే రెంటర్ పర్పస్ అయితే సింగిల్ బెడ్రూమ్ కట్టినారు. ప్లస్ మనకి ఇక్కడ ఒక గల్లీ కూడా ఇచ్చినారండి, వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఒక గల్లీ ఇచ్చినారు సార్. 2 ఫీట్స్ అండి. 2 ఫీట్ గల్లీ ఇచ్చినారు. అట్లా బిల్డింగ్ చుట్టూ ఇది కూడా 2 ఫీట్. 2 ఫీట్స్ బిల్డింగ్ చుట్టూ అయితే 2 ఫీట్ అయితే వదిలిపెట్టడం జరిగింది. ఎందుకంటే వెంటిలేషన్ ఇన్ఫ్యూషన్లో ప్రాబ్లం కాకుండా. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా ఒక్కసారి చూద్దాం రెంటర్ పర్పస్ ఎంత ఉంటుందని చెప్పేసి. ఈ ఏరియాలో సింగిల్ బెడ్రూమ్ అట్లీస్ట్ 4,000 to 5,000 అయితే ఈజీగా రెంట్స్ అయితే వస్తాయండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఎంటర్గానే మనకు హాల్ అయితే తీసుకున్నారు. చిన్న హాల్ బాగుంది. హాల్లోనే మనకు టీవీ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, టీవీ ప్రొవిజన్ ఇచ్చినారు. పైన ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి, చాలా హైఫైగా నీట్గా అయితే తీసుకున్నారండి. ప్లస్ హాల్లోనే మనకు ఒక చిన్న డోర్ కూడా తీసుకున్నారు. ఏంటంటే ఇక్కడ డోర్ తీసుకుంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఈ గదిలో కూడా వెళ్ళిపోవచ్చు. వాస్తుకు అండి, అది ఇది వాస్తుకు పెట్టాము, వాస్తు కోసం. చూస్తున్నారు, వాస్తు అండి, 100% వాస్తు కూడా అంట. ప్లస్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వెంటనే ఏంటంటే ఒక కిచెన్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేసినారు. ప్లస్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు, చాలా షెల్ఫ్స్ ఉన్నాయి. ప్లస్ వీటికి ఏంటంటే టైల్స్ కూడా పెట్టించడం జరిగింది. ప్లస్ ఒక విండో కూడా ఇచ్చినారండి. 100% వాస్తుతో మంచిగా కట్టినారు. ఇక్కడ పూజా గది లాగా పెట్టుకోవచ్చు అండి, పూజా గదిలో పెట్టిన. ప్లస్ ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా మనకు ప్రొవిజన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఫ్రిడ్జ్, పూజా రూమ్. ఓకే, చాలా బాగుంది సార్ ప్రాపర్టీ అసలు. ఫస్ట్ ఇక నెక్స్ట్ మనం ఏంటంటే బెడ్రూమ్లోకి వస్తామండి. ఇది బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్ కూడా చాలా బాగుంది సార్. దీని డైమెన్షన్స్ ఏమైనా ఐడియా ఉందా సార్? ఉందండి, 11.5, 10.5. ఓకే, 11.5, 10.5 చూస్తున్నారు కదా. బెడ్రూమ్ 11.5, 10.5. దీంట్లో కూడా 2 విండోస్ ఇచ్చినారు. విండోస్ కూడా ఏంటంటే యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేసినారండి. ప్లస్ వాటికి ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ గ్రిల్స్ కూడా పెట్టారు, ఐరన్ గ్రిల్స్ పెట్టినారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. పైన లో రూఫ్ కూడా తీసుకున్నారండి. అంటే మనకి ఏమైనా సామాన్లు ఉన్న పెట్టుకోవడానికి లో రూఫ్ తీసుకున్నారు. దీంట్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూము. దీంట్లో కూడా కంప్లీట్ కింద నుండి పై వరకు మొత్తం టైల్స్ తీసుకున్నారండి.
వెంటిలేషన్ పర్పస్ చిన్నది ఒకటి విండో కూడా తీసుకున్నారు. ప్రాపర్టీ అయితే చాలా నీట్గా ఉందండి. ఇది రెంటల్ పర్పస్ కోసం కన్స్ట్రక్షన్ చేసింది. డోర్స్ కూడా ఒకసారి మీరు చూడండి, లేటెస్ట్గా అయితే డోర్స్ తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి ప్రాపర్టీ. మనం రెంటర్స్ కోసం ఇంత బాగా కన్స్ట్రక్షన్ చేసినట్టు ఓనర్ కోసం ఇంకా చాలా బాగుంటుందండి. ఓనర్ కోసం ఫస్ట్ ఫ్లోర్లో కట్టడం జరిగింది. అది 2 BHK అండి. 2 BHK అయితే కట్టడం జరిగింది. అది కూడా ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాము. ఇది చూస్తుంటే స్టెప్స్ అయితే ఏవైతున్నాయి కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారు. ప్లస్ మనకు స్టీల్ రేలింగ్ అండి, స్టీల్ రేలింగ్ తీసుకున్నారు. రేలింగ్ కూడా మనకు జిందాల్ తీసుకున్నారు, స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. స్టెప్స్ మంచి స్పేషియస్గా బాగున్నాయి. పైకి ఎక్కేటప్పుడు ఏంటంటే ఇప్పుడు విండో కూడా తీసుకున్నారు, అంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఒక విండో అయితే తీసుకోవడం జరిగింది. పైకి మనం ఫస్ట్ వచ్చేసామండి. మెయిన్ సింహద్వారం అండి, చూస్తున్నారు కదా సింహద్వారం చాలా గ్రాండ్గా ఉందండి. సింహద్వారం కూడా వుడ్ ఏంటి సార్ ఇది? టేక్ అండి, ఇండియన్ టేకు. ఓకే, ఇండియన్ టేక్ అండి. మెటీరియల్ కూడా అన్ని కాస్ట్లీ మంచి యూజ్ చేసినట్టే. కింద మనకి ఇది ఏంటంటే బాల్కనీ అండి, బాల్కనీలో మంచి గ్రానైట్ అయితే తీసుకున్నారు. ప్లస్ మనకి ఇక్కడ ఏంటంటే టఫ్ అండ్ గ్లాస్ పెట్టేసి ఒక స్టీల్ రేలింగ్ కూడా తీసుకోవడం జరిగింది. పైన యూపీవీసీ ఫాల్ సీలింగ్ కూడా ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మిగతాది. ఫస్ట్ ఎంటర్గానే మనకు హాల్ అండి, ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. చాలా బాగుంది. కింద మొత్తం మార్బుల్ యూజ్ చేసినారు, చూస్తున్నారు కదా ఓనర్స్ కోసం కాబట్టి మంచి మార్బుల్ తీసుకున్నారు. ఇవ్వండి ఒకసారి డోర్స్ చూడండి మీరు. డోర్స్ అయితే మంచి డిజైన్ చేపించినారండి, హైఫైగా ఉంది, చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ కూడా ఒక్కసారి చూడండి, చాలా నీట్గా ఉంది. ప్లస్ విండోస్ కూడా పైన కూడా విండోస్ యూపీవీసీ విండోస్ తీసుకున్నారు, హైలీ సెక్యూర్లా తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ టీవీ యూనిట్ కోసము మనకు అన్ని ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా యాంకర్ యూజ్ చేసినారు, మంచి క్వాలిటీ యూజ్ చేసినారు. సార్ దీనికి వైరింగ్ ఏది వాడినా సార్? ఇది వీగార్డ్ అండి. ఓకే, వీగార్డ్ వాడినారు. ఓకే, చూస్తున్నారా వైరింగ్ కూడా అన్ని కంపెనీ తీసుకున్నారంట. ఇది మనం డైనింగ్ ఏరియా ఎలా యూజ్ చేసుకోవచ్చు అండి. మనకు ఫాల్ సీలింగ్ వచ్చేసి హాల్లో ఒకలా ఇచ్చినారు, ప్లస్ డైనింగ్ కూడా సపరేట్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకేంటంటే డైనింగ్లో కూడా ఒక విండో ఇచ్చినారు. ప్లస్ బయట ఏంటంటే చిన్న వాష్ ఏరియా కోసము ఇక్కడ ఒక ప్రొవిజన్ కూడా ఇస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ఏమన్నా క్లీన్ చేసుకోవాలని చేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ స్విచ్ బోర్డ్ కానీ వాటర్ పాయింట్ కానీ అన్నీ ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుందండి ప్రాపర్టీ, 100% వాస్తుని. ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది, యూ షేప్ ఓపెన్ కిచెన్ అండి. దీంట్లో కూడా కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ చుట్టూ టైల్స్తో అయితే మంచిగా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసినారు. ఒక విండో ఇచ్చినారు. ప్లస్ మనకు కిచెన్ పక్కకే ఒక పూజా గది కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. పూజా గదిలో కంప్లీట్ టైల్స్ మార్బుల్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. సార్ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ వస్తుందండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి. ఓకే, ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్లో చాలా పీస్ఫుల్గా ఉందండి. దీంట్లో కూడా కంప్లీట్ మార్బుల్ అయితే యూజ్ చేసినారు. మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ మనం కబోర్డ్స్ చేసుకొని రావచ్చు అండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి, నీట్గా ఉంది. ఎవ్రీథింగ్ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ పెయింటింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. మనం రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఇక్కడ కూడా ఒక విండో ఇవ్వడం అయితే జరిగింది. ప్లస్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చినారు. చూస్తున్నారు కదా, మంచి బ్యూటిఫుల్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది వీళ్ళు. నెక్స్ట్ మనం ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా దీని పక్కకే ఇవ్వడం అయితే జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లానే ఉంది. దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఒక బీరువా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి మనకు, చూస్తున్నారు కదా. ప్లస్ ఇక్కడ చూస్తే ఒక విండో ప్రతి బెడ్రూమ్లో, హాల్లో కానీ అన్నింటిలో విండోస్ అయితే తీసుకున్నారు, యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ బ్యూటిఫుల్గా ఉందండి పిల్లల కోసం. చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే నీట్గా ఉండాలి అలా పెట్టినారు. ఒక లో రూఫ్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ కూడా అవైలబుల్ ఉందండి. ప్రాపర్టీ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసినారండి. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అన్నమాట. ఇది ఇండియన్ అయితే తీసుకోవడం జరిగింది. మనకు మాస్టర్ బెడ్రూమ్లో వెస్టర్న్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రాపర్టీ మొత్తం కన్స్ట్రక్షన్ అయి ఉందండి. ప్రాపర్టీ మంచి ఏరియాలో అయితే ఉందండి. ప్రాపర్టీ ఇంకా ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా అడిగి తెలుసుకుందాం మళ్ళీ ఒకసారి డీటెయిల్స్. సార్ మళ్ళీ ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం డీటెయిల్స్ అన్ని చెప్పండి. ఒకసారి పైకి పోయి చూద్దామా సార్? గ్రౌండ్ ఒకసారి ఏంటంటే ఒకసారి ఏం చేస్తారు, టెర్రస్ కూడా చూపిస్తా అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి పైకి కూడా వెళ్దాం పదండి. పైకి వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే 3 feet మనకు గ్రానైట్తో అయితే మంచి బ్లాక్ గ్రానైట్తో స్టెప్స్ తీసుకున్నారు. ఈ స్కిట్ కాకుండా కూడా మనకైతే ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందండి. సారే ఈ ప్రాపర్టీ దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాడు, ఓనరే అన్నమాట. మధ్యలో మనకి ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరండి. సార్ నెంబరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సార్ని డైరెక్ట్ కన్సల్ట్ కావచ్చు, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్. లొకేషన్ గిట్లా చూపించడం అనుకోండి. యా సార్, చూడండి చుట్టూ ఆల్రెడీ ఎన్ని కన్స్ట్రక్షన్ చూడండి,
అన్ని కన్స్ట్రక్షన్స్ అండి, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. పక్కకే మనకు స్కూల్స్ కూడా ఉన్నాయి, స్పార్క్ స్కూల్, నారాయణ కాలేజ్ ఉన్నదండి. ఓకే, హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి. హాస్పిటల్స్, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉండడం జరిగింది. మనకి ఏంటంటే ఇప్పుడు వాటర్ కోసం చూస్తున్నాం కదా, ట్యాంక్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయండి. ఒకటి ఏంటంటే 2 ట్యాంక్స్ పడతాయి ఇక్కడ, ఒకటి మున్సిపల్ వాటర్ కోసం, ఇంకోటి బోర్ వాటర్ కోసం. 2 అయితే ప్రొవిజన్స్ ఇచ్చినారు. అవును, మనం పెట్టేది ఒక ట్యాంక్ పెట్టేస్తాం. సార్ దీనికి పర్మిషన్ ఎలా ఉంది సార్? G+1 ఉందా? G+1 పర్మిషన్ ఉందండి. పెద్దంబర్పేట మున్సిపాలిటీ కింద అయితే రావడం జరుగుతుంది. ఇది అన్నీ రెడీగా ఉన్నాయండి. మనకు ఆల్రెడీ బోర్ కూడా ఉంది. మీరు ఈ ప్రాపర్టీ కావాలంటే జస్ట్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, సార్ డైరెక్ట్ కన్సల్ట్ కావచ్చు. సరే, లోన్ ఎలా అంటారు దీని గురించి? లోన్ వస్తుందండి 80% వరకు. మనం మీకు బ్యాంక్ వాళ్ళు ఏమైనా పరిచయం? బ్యాంక్ వాళ్ళు మనం చేసిస్తారు. చూస్తున్నా కదా, మీకు ఆ ప్రాబ్లం కూడా లేదండి. మీ ప్రాపర్టీ నచ్చినట్టయితే సారే వాళ్ళని మీ దగ్గర పంపిస్తారు. మీరేంటంటే దగ్గర ఉన్న ప్రాసెస్ అంతా వాళ్ళు చేపించేస్తారు అన్నమాట. ఈ ప్రాపర్టీ లొకేషన్ ఏంటంటే హయత్ నగర్ నియర్ బై ఉందండి. మెట్రో కూడా మనకు ఎల్బీనగర్ మెట్రో వే ఉంది, అదేవిధంగా నాగోల్ మెట్రోకి అయితే వే ఉందండి. సరే, హయత్ నగర్ మెయిన్ రోడ్ నుంచి ఎంత దూరం వస్తుంది సార్? విజయవాడ హైవే నుంచి వెళ్ళి సంగం హోటల్కి వెళ్ళి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 సంగం హోటల్. ఓకే, ఎల్బీనగర్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? 7 కిలోమీటర్స్. 7 కిలోమీటర్స్ చూస్తున్నారు కదా, 7 కిలోమీటర్స్ అండి ఎల్బీనగర్ నుంచి. ప్లస్ ఇదేంటంటే ఇక్కడ నియర్ బై మనకు బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. బస్ ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ కొట్టి అయితే మెయిన్ నుంచి బస్ కూడా వెళ్ళిపోతుంటుంది. ఇక్కడికి ఏంటంటే ఊబర్ కానీ, జొమాటో, స్విగ్గీ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడికి అవైలబుల్ ఉన్నాయండి. మీకు అలా కూడా ఇలా సఫర్ కావాల్సిన అవసరం లేదు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ 100 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సరే, ఈ ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్? 45,000 నడుస్తుంది. 45,000 నడుస్తుంది. 45,000 అంటే మీకు అక్కడనే అర్థమేమి ఉంటుంది, మంచి ఏరియా అని చెప్పేసి. సార్, ఇది అసలు ప్రైస్ ఎంత అనుకుంటున్నారు సార్ మీరు? 95 lakhs. చూస్తున్నారు కదా, 95 lakhsకి అయితే ప్రాపర్టీ కోట్ చేస్తున్నారు. ఫిక్స్ సార్? నెగోషియబుల్ ఉంటుంది, స్లైస్ నెగోషియబుల్. చూస్తున్నా కదా, సారే మధ్యలో ఎలాంటి మీడియర్స్, మీకు ఎలాంటి కమిషన్స్ ఇవ్వడం కూడా అవసరం లేదండి. 95 lakhs అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. పర్ యాడ్ వచ్చేసి ఇక్కడ మనకు 45,000 పర్ యాడ్ అయితే నడుస్తుంది. లేటెస్ట్ కన్స్ట్రక్షన్, దీన్ని యూజ్ చేసిన మెటీరియల్ కూడా అన్ని మంచి యూజ్ చేసిన సార్ చెప్తున్నారు. సార్, మనకి ఇది మెటీరియల్ అంటే సిమెంట్ ఏది యూజ్ చేసినారు సార్? అల్ట్రాటెక్ సిమెంట్ వాడడం జరిగిందండి. అల్ట్రాటెక్. పెయింటింగ్ సార్? పెయింటింగ్ ఏషియన్ పెయింట్. చూస్తున్నారు కదా, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, మంచి వైరింగ్, ప్లస్ అన్నీ బాగున్నాయండి. పైన బిల్డింగ్ మీద చూస్తే కూడా మీకు ఇవన్నీ స్లాబ్స్ కూడా, ఇవన్నీ చూస్తే కదా, పిల్లర్స్ కూడా పెద్దవి తీసుకున్నారు, చిన్నవి తీసుకోవాలి. ఇన్ ఫ్యూచర్ మీరు పైన కట్టుకోవాలనుకున్నా కానీ ఇంకో 2 floors ఈజీగా వేసుకోవచ్చు అండి. 2 కదండి, 5 వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఇంకా 5 వేసుకోవచ్చు అండి, అంత మంచిగా అయితే వీళ్ళు తీసుకున్నారు. ప్లస్ పైన మనకి ఏంటంటే ప్రాబ్లం కూడా, ఒక వాష్ పైన కూడా ఇచ్చినారండి. అంత మంచి ప్రాపర్టీ 95 lakhsకి ఇంత మంచి ప్రాపర్టీ అంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే సార్ నెంబరే అండి, డైరెక్ట్ సార్ నెంబరే ఉంటుంది. మీకు లొకేషన్ ఎవ్రీథింగ్ అన్నీ షేర్ చేస్తారు. మనం ఏంటంటే ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ ఏంటంటే డిస్క్రిప్షన్లో అన్నీ పెడతామండి. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ప్రాపర్టీ చూడండి. వీడియోలో ఏంటంటే లైట్గా 50% ఉంటుంది. మీరు లైవ్కి వచ్చి చూస్తే ప్రాపర్టీ కళ్ళు మూసుకొని తీసుకుంటారండి, అంత మంచి ప్రాపర్టీ అన్నమాట. ఏంటంటే ఇది హయత్ నగర్ మెయిన్ రోడ్కి చాలా నియర్ బై ఉందండి, అందుకని చెప్పేసి ఇంతగానం నేను చెప్తున్నాను. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మనం చాలా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటామండి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అని చెప్పొచ్చండి. G+1 కింద రెంట్స్కి ఇచ్చుకున్న మనకు 5,000 రెంట్స్ వస్తాయి. మనం పైన ఉండొచ్చండి. ఇన్ కేస్ మనం పైన కూడా రెంట్ ఎవరికన్నా ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఉండాలన్నా కానీ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 10,000 to 12,000 ఈజీ రెంట్స్ కూడా వస్తాయండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్ దాన్ని కూడా ఫాలో కానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.